ఇది మీగడ మొత్తం తీసి నేను 1 వీక్ వరకు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. మీగడతో నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ మీగడ మొత్తం నేను బౌల్లో వేస్తున్నాను. దీన్ని మొత్తం వాష్ చేయాలి ఒకసారి. 1 వీక్ ఇంత అయిపోయింది నాకు. మనం ఈ మీగడని వాటర్తో వాష్ చేసుకోవాలి ఒకసారి. వెన్న వచ్చిందో మనకి ఒకసారి వాష్ చేస్తే మిల్క్ ఏమైనా ఉంటే అవి మొత్తం వెళ్ళిపోతాయి. అప్పుడు మనం దీన్ని మరిగిచ్చేసుకోవడమే. చాలా సింపుల్, బాగుంది. మొత్తం వెన్న స్టవ్ పైన పెడుతున్నా. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మరుగుతుంది, రెడీ అవుతూ ఉంది. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ వరకు పట్టుద్ది. ఎప్పుడు నెయ్యి అయితే బయట కొనలేదు. నాని కోసం చిన్నప్పటి నుండి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇలా మరుగుతున్నప్పుడే ఒక ఫ్రెష్ తమలపాకు వేస్తున్నా, ఎందుకంటే పిల్లలకి కోల్డ్ కాఫ్ అది రాకుండా ఉంటుంది. బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలుంటే. సరే, ఫ్రెష్ నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరే, ఇలా మీగడ సపరేట్ అయ్యేంత వరకు మరిగిస్తూనే ఉండాలి. అప్పుడే నెయ్యి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నెయ్యి మీగడ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వడగట్టేసుకుంటే సరిపోద్ది. నేను దీన్ని వడగట్టేస్తున్నా చూడండి. చూసారా ఎంత నెయ్యి వచ్చేసిందో? ఇంకా దీని తర్వాత పిండిద్దాం. చూసారా మనకి ఎంత నెయ్యి వచ్చేసిందో? 1 మంత్కి సరిపోయేటట్టు. ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత ఇలా అవుద్ది మనకి ప్యూర్ గీ.